బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు పూలే స్ఫూర్తితోనే సుపరిపాలన అందిస్తున్నాం. సో మీరు చూసుకున్నట్లయితే నిన్న 275 కోట్లు సంబంధించి 12,207 మంది బీసీ మరియు ఆర్థికంగా బలహీన వర్గాల నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకం కింద 275 కోట్ల చెక్కునైతే విడుదల చేయడం జరిగిందనమాట చంద్రబాబు గారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బీసీ సంక్షేమానికి దాదాపు 48,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెప్పారు. ఇందులో భాగంగా ఈయన బీసీలకు సంబంధించి ఈ చెక్కునైతే విడుదల చేశారన్నమాట. ఈ చెక్కులో భాగంగా చూసుకున్నట్లయితే దాదాపు 12,000 మందికి డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగింది. బీసీలు ఈబీసీలకు సంబంధించి మొత్తంగా 4,50,000 వరకు దరఖాస్తులు అయితే చేశారు. అందులో మొదటి విడతగా 12,207 మందికి అయితే ఈ రుణాలు, సబ్సిడీ రుణాలు చెక్ను అయితే విడుదల చేశారనమాట. వీరందరికీ కూడా డబ్బులు అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక మిగిలిన వారికి సంబంధించి రానున్న వారం రోజుల్లో దానికి సంబంధించి మిగిలిన వారందరూ కూడా ఇంకా ఎంతమందికి అయితే ఇవ్వాలో అంతమందికి కూడా విడుదలైతే చేస్తామని చెప్పారు. మొత్తం మీద ఒక 50,000 వరకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారనమాట. అందులో 12,000 మందికి ముందైతే ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రజెంట్ ఏపీలో బీసీలు ఈబీసీలకు సంబంధించి సబ్సిడీ రుణాలకు సంబంధించి చెక్కులు అయితే పంపిణీ జరిగింది నిన్న. దాంతోపాటు మనకి ఎస్టీలకు సంబంధించి కూడా వాటికి సంబంధించి కూడా తొందరలోనే కార్యక్రమాలు అయితే ప్రారంభించబోతున్నారన్నమాట. సో ఇది మనకి స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి తాజా సమాచారం. ఫస్ట్ లిస్ట్లో అర్హులకు సంబంధించి డబ్బు వచ్చేసినాయి. ఎవరికైతే వచ్చినాయి వారికి మెసేజ్లు అయితే రావడం జరిగింది. వారికి యూనిట్లు కూడా వారైతే శాంక్షన్ చేసుకుంటున్నారనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.